గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న ప్రీవియస్ వీడియో నైట్‌లో మనం ఈ ప్లాన్ మొత్తం యేసుకున్నాం. ఇది మొత్తం ఈ ప్లాన్ అంతా. బట్ మార్కెట్ వచ్చి అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్‌లు ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీలో ప్రెజెంట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్‌లో ఉందన్నమాట ప్రెజెంట్. ఓకేనా. మోస్ట్‌లీ బ్లాక్‌లో ఓపెన్ అవ్వడానికి ఛాన్స్‌లు ఉంటది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు 5 మినిట్స్‌లో కానీ లేకపోతే ఒక 3 మినిట్స్‌లో కానీ చేంజ్ జరిగితే మీరు దాని తర్వాత తీసుకోవచ్చన్నమాట. ఓకేనా. 1 మినిట్‌లోకి అయితే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే మోస్ట్‌లీ మనకి ఇంకా ఇక్కడ కింద ఒక డిమాండ్ ఉందన్నమాట 15 మినిట్స్‌లో ఇది. ఓకేనా. ఇక్కడ రావడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఇక్కడికొస్తే మనకి ప్రాపర్‌గా 1 మినిట్‌లో ఏమొస్తే తీసుకుందాము. బట్ ఇక్కడైతే మనకి ఈ బ్లాక్ నుంచి మనకి 5 మినిట్స్‌లో గాని, 3 మినిట్స్‌లో గాని వచ్చి తీసుకుందాం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ట్రావెల్ ఉంటది. ఓకేనా. మిటిగేట్ చేయకుండా ఇక్కడ ఒకటి ఉంది కదా! ప్రెజెంట్ ఇక్కడ దాకా తీసుకుందాము. ఓకే. నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ దాకా వెళ్దాము. ఓకేనా. సో, ఇది మీరు గిఫ్ట్ నిఫ్టీలో కూడా సేమ్ చూసుకుందాం ఒకసారి మార్కెట్ ప్రెజెంట్ ఎలా ఉందో. సేమ్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో కూడా చూసారంటే మనకి ఈ బ్లాక్ దగ్గరికి వస్తున్నారన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం గీస్తున్నాం కదా! ఆ బ్లాక్ అన్నమాట ఇది. ఈ బ్లాక్ దగ్గరికి వస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఉన్నారన్నమాట మార్కెట్‌లో. గిఫ్ట్ నిఫ్టీలో ఇక్కడ ఏమైనా బ్రేక్ ఇచ్చారనుకో ఇది బీఓఎస్ అయిద్దనమాట. ఓకే. దాని తర్వాత మార్కెట్ అనేది ఇలా ట్రావెల్ అయితే వస్తదనమాట. సో, ఈ రేకి. సో, ఇక్కడ దాకా మనం తీసుకుందాం. ఓకేనా. ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత సో, సేమ్ మనం ఇక్కడ నుంచి ఏమో ట్రావెల్ ఇస్తామంటే పైకి మనం తీసుకుందాం మార్కెట్‌లో పైకెళ్ళడానికి. ఓకేనా. అది మనకి 5 మినిట్స్ వచ్చి జరిగితే దాని తర్వాత మనకి ఏదైనా బ్లాక్స్ ఉంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట ఇంకా పోవడానికి మార్కెట్‌లో. ఓకేనా. సో, ఇది సినారియో చూసుకొని తీసుకోండి మార్కెట్‌లో. ఓకేనా. ఓకే.